నుంచి రవిచంద్ర గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారికి ప్రత్యేకంగా నమస్కారం. అలాగే బీఆర్ఎస్ పార్టీ రామ్మోహన్ గారు కాసేపట్లో జాయిన్ కాబోతారు. వారికి నమస్కారం. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకంగా నమస్కారం. సో ప్రధానంగా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయం ఎప్పుడు ఏ పార్టీ చేయనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాం. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పేదల పక్షాన ఉంటుంది, ప్రజల పక్షాన ఉంటుంది, బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించి న్యాయం చేయబోతాం, పేద బడుగు బలహీన వర్గాలకు తోడుగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ పదే పదే చెబుతుంది. సో దీన్ని నిజం చేసేందుకు రేవంత్ రెడ్డి ముందుకు వెళుతున్నారు. కానీ ఇక్కడ పూర్తిగా బీసీలకు న్యాయం చేశారు, జనాభా లెక్కల్లో వారిని తక్కువ చేసే ప్రయత్నం చేశారంటే విమర్శలు చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ముందు మనం కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్దాం. టీపీసీసీ అధికార ప్రతినిధి రవిచంద్ర గారు ఉన్నారు. రవిచంద్ర గారు నమస్తే. అంటే రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయంతో ముందుకు వెళుతున్నారు. అందరి మద్దతు కూడగట్టేందుకు ఆయన సంకల్పం ఒక కంకణం కట్టుకున్నారు, ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో దీన్ని ఏ విధంగా చూడాలంటే కేసీఆర్ను కూడా పిలిచే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. సో మీరేమంటారు? ముందుగా ఏఎల్ఎన్ ఛానల్ వారికి మరి నాతో పాటు ప్యానల్ ఉన్న మిత్రులకు నమస్కారం. సార్, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ రాష్ట్ర ప్రజలకు ఏదైతే ప్రయోజనకారంగా ఉంటుందో దాని వైపు అడుగులేస్తున్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దీంట్లో సందేహం ఏం లేదు. కాకపోతే ఇక్కడ బీసీ కులగణ అయితే ఏదైతే అంశాన్ని తీసుకున్నామో ఈ బీసీ కులగణ అనేది తెలంగాణ రాష్ట్రంలో కాకుండా యావత్తు కేంద్ర ప్రభుత్వం అంటే జాతీయ పరంగా దేశంలో మొత్తం కులగణ చేపట్టాలనే ఒక సబ్జెక్ట్ తీసుకురావడానికి ముందుగా మేము బీసీ ప్రజల పక్షాన బీసీ ప్రజల కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి గతంలో హర్షించదగ్గ విషయం అని చెప్పేసి అందరూ కొనియాడడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ బీసీ కులగణ అనేది మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన తర్వాత దీన్ని అన్ని రాష్ట్రాలు అన్ని పార్టీలకు అతిథిగా మెచ్చుకోవడం జరిగింది. దీని పక్షాన్నే కొన్ని రాజకీయ పార్టీలు ఈ బీసీ కులగణ మీద కొంచెం అవాకులు చెవాకులు పేర్చడం జరిగింది. దాని దిశగానే ఏదైతే 3.1% జనాలు బీసీ కుల అంటే సమగ్ర కులగణ పాల్గొన్న వాళ్ళకు కూడా మళ్ళీ ఒక అవకాశం ఇచ్చి వాళ్ళ కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి సంబంధిత ఎంపీడీ ఆఫీస్ దగ్గర వీళ్ళకు మళ్ళీ కులగణ చేపట్టాలి 3.1% జనాలని ఈ సర్వేలో భాగంగా చేస్తే మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కులాలు ఎంత ఇతర కులాలు ఎంత మొత్తం ఒక లెక్క వస్తున్న విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకెళ్ళింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ బీసీ కులాలు చేపట్టిన తర్వాత వీరికి రావాల్సినటువంటి 42% ఏదైతే మనము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పిందో దాని దిశగా ముందు అడుగు వేయడానికి కేంద్రం ముందుకు ఈ బిల్లును తీసుకుపోవడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్టీని అఖిలపక్ష భేటీ చేసే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముందడుగు వేస్తారు. దీనికి ఇలాంటి భేషజాలు అవసరం లేకుండా అంటే కొన్ని ప్రభుత్వాలు ఉన్నప్పుడు ప్రతిపక్షాలతో మాట్లాడాలంటే వెనుకడి చేసిన సందర్భం మనం చూస్తున్నాం. ప్రతిపక్షాలను అడగాలన్నా ప్రతిపక్షాల దగ్గరికి వెళ్ళాలన్నా వాళ్ళతో వెళ్లాల్సిన అవసరం లేదు. మేము ప్రభుత్వంలో ఉన్నాం కదా, మాకు సరిపడే అటువంటి ఎమ్మెల్యే సంఖ్య ఉంది కదా, అలాంటప్పుడు మేము ఎందుకు వెళ్ళాలి అని కొందరు ప్రతిపక్ష పార్టీలో పట్టించుకునే సందర్భం కనిపించింది. అయితే ఈ సందర్భంగా మేము ఏం చెప్పదలుచుకున్నాం అంటే కేంద్ర ప్రభుత్వం ముందు ఈ బీసీకి సంబంధించిన బిల్లును పెడితే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో దీన్ని ఏదైతే మనం పెట్టిన బిల్లుని సమర్థిస్తే మనకు రావాల్సినటువంటి 42% అది పార్టీల పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ మనకున్న బీసీ నాయకులకు బీసీ ప్రజలకు న్యాయం జరుగుతున్న అంశం మీద ముందుకెళ్తున్నాం. అయితే ఇక్కడ మా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పని ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన ప్రజలకు న్యాయం జరగాలంటే కేవలం ప్రభుత్వం ఉన్న పార్టీయే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పార్టీ ప్రాతినిధ్యం వహించాలి. ఎందుకంటే ఇప్పుడు సందర్భం చూస్తున్నాం, కొందరు ఏమంటున్నారు మేము బీసీల పక్షాన పోరాడుతున్నాం, మా ప్రభుత్వం బీసీలకు మేలు చేసింది అని కొందరు చెప్పుకుంటున్నారు. కొందరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కొందరు ఏం చెప్తున్నారు, మేము బీసీల పక్షాన పోరాడుతున్నాము, మా 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 పార్టీకి సంబంధించిన నాయకుడు అయితే దేశ ప్రధాని అయితే సాక్షాత్తు బీసీఏ, మేము బీసీలకు న్యాయం చేసే దిశగా ముందుగా అడుగులేస్తామని చెప్తున్నారు. ఇలాంటి వాళ్లకు ఇప్పుడు ఏదైతే రేపు మార్చి 10న ఉన్నటువంటి అఖిల పక్షానికి ఏ పార్టీ అయితే వస్తుంది ఏ పార్టీ రాదు అనే దాన్ని కూడా మనకు రేపు తీర్థంగా అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం చూసుకుంటే ఈ కులగణ అనేది ఒక ఫేక్ సర్వే అని చెప్పేసి కొందరు మాట్లాడడం, ఈ కులగణ సమగ్రంగా చేయలేదు అని ఇంకో కొందరు మాట్లాడడం, అదే పార్టీకి సంబంధించినటువంటి కవిత గారు అయితే మేము బీసీల పక్షాన పోరాడుతున్నాం, బీసీలకి కేంద్రంలో పార్లమెంట్ లో ఈ బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పేసి ఆమె మద్దతు ఇవ్వడం, వీళ్ళు మద్దతు ఇచ్చినప్పుడు ఈ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఇటు కేసీఆర్ అయితే వీళ్ళు సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనకపోవడం, ఇలాంటి వాటన్నిటికీ రేపు తెరపడే అవకాశం ఉంది. ఈ తెరపడే అవకాశానికి రేవంత్ రెడ్డి గారు నాయకత్వం వహించుకుంటూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి
ఆయన బాధ్యత అన్ని పార్టీలని ఏకతాటిపైకి తీసుకొచ్చి కేంద్రం ముందు ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టి సో రాష్ట్రం నుంచి ఇక్కడ ఒకటి ఒక ఒకటి అంటే ప్రభుత్వం ప్రధానంగా కేసీఆర్ లాంటి నేతను విజ్ఞప్తి చేయటం లేకపోతే ముందు నుంచి రేవంత్ రెడ్డి చేస్తున్నారు. కానీ ఆయన ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. నిన్నే అడుగు పెట్టింది పులి అని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఒక రకమైనటువంటి సందడి చేసుకుంటున్నారు. సో ఇక్కడ ఏమైనా స్పందించే అవకాశం, బీసీలకు సంబంధించి మాట్లాడే అవకాశం ఉందని అనుకోవచ్చా? అంటే సార్ ఇప్పుడు మేము ఇదే చెప్తున్నాం సార్, బీసీలకు సంబంధించిన కులగానే పాల్గొనలేకపోయిన వాళ్ళు వారికి సంబంధించినటువంటి ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. అయినా గాంభీర్యం కోసం మేము పోటీ చేసినప్పుడు మేము ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్ లో మేము కావాల్సిన సమాచారం ఇచ్చినాం. మళ్ళీ ఎందుకు కుటుంబ మన కులగాళ్ళు ఎందుకు పాల్గొనాలని చెప్పేసి మళ్ళా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సర్వేకి వ్యతిరేకంగా మాట్లాడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో ఒక అడుగు ముందేసి మా రేవంత్ రెడ్డి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాని సర్వేని మళ్ళా ఎవరైతే ఇంతకుముందు చెప్పినట్టు ఎవరైతే సర్వేలో పాల్గొన్న వ్యక్తులకు మనకు అవకాశం ఇవ్వడమే కాకుండా వీరి పక్షాన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ అఖిలపక్షం భేటీ అయ్యి కేంద్రం మీద మనం పెట్టినప్పుడు కేంద్రం ఏ వరకు బీసీలకు సహకారం అందిస్తుంది, ఏ వరకు రాష్ట్రానికి సహకారం అందిస్తుంది అనే విషయం మనకు తేటతెల్లం అవుతుంది. కాబట్టి దీనికి ఎలాంటి భేషజాలు లేకుండా రాష్ట్రం నుంచి